తెలీదు, గుర్తులేదు, అవగాహన లేదు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇలాంటి సమాధానాలే సీఎం మాజీ సెక్రటరీ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు చెప్పారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకి సోమేష్ కుమార్ సూటిగా సమాధానాలు చెప్పకపోవడంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయి అనే అంశంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఓ కార్యాలయంలో 10 ఏళ్ల పాటు కార్యదర్శిగా పనిచేస్తూ 7 శాఖలను పర్యవేక్షించినట్టు కమిషన్ కు ఆమె వివరించారు. సాంకేతిక అంశాల జోలికి వెళ్లలేదని, ఆయా శాఖలను సమన్వయం మాత్రమే చేశారని జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు స్మితా సబర్వాల్. రాష్ట్ర కేబినెట్ పర్మిషన్ లేకుండా జీవోలు వచ్చాయా అని ప్రశ్నలు సంధించగా ఆ విషయం తనకు తెలియదని స్మితా సబర్వాల్ సమాధానమిచ్చారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణ అనుమతులు మంత్రి మండలి సమావేశాల్లో మీ పాత్ర ఏంటి అని ప్రశ్నించగా ఫైళ్లను పరిశీలించడం వరకే తన విధి అని ఆమె కమిషన్ కు తెలిపారు. వివిధ శాఖలు, సీఎస్ నుంచి వచ్చే ఫైళ్లను ముఖ్యమంత్రి క్లుప్తంగా వివరించడం తన బాధ్యత అని తెలిపారు ఆమె. జస్టిస్ పీసీ ఘోష్ అడిగిన చాలా ప్రశ్నలకు స్మితా సబర్వాల్ తెలియదు, గుర్తులేదు, అవగాహన లేదు అనే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. స్మితా సబర్వాల్ అనంతరం మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను కాళేశ్వరం కమిషన్ విచారణ చేసింది. ముఖ్యంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన అనుమతుల గురించి ఆయన్ను కమిషన్ సభ్యులు పలు ప్రశ్నలు అడిగారు. బ్యారేజ్ నిర్మాణంలో అంతా సరిగ్గానే జరిగిందా అని సోమేష్ ను కమిషన్ ప్రశ్నించగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ కార్యదర్శి వాటిని పర్యవేక్షించారని సోమేష్ కుమార్ సమాధానమిచ్చారు. ప్రాజెక్ట్ నిర్మాణం గురించి వార్తాపత్రికల్లో చదివేవాడని పేర్కొన్నారు. తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించకముందే బ్యారేజ్ల నిర్మాణం పూర్తయిందని సోమేష్ కుమార్ సమాధానం చెప్పారు. వాటి అనుమతిలో కేబినెట్ నిర్ణయించిన తీర్మానాల గురించి తనకు తెలియదని కమిషన్ కు వివరించారు. బ్యారేజ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చాయా అని కమిషన్ ప్రశ్నించగా చాలా ఏళ్లు గడిచింది, నాకు గుర్తులేదని సోమేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పకపోవడంతో మీరు కమిషన్ ముందు హాజరయ్యారు, డిబేట్ కు రాలేదని సోమేష్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీల వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందని మీకు అనిపించలేదా అని ఘోష్ కమిషన్ ప్రశ్నించగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ విషయాలను చూసుకుంటారని సోమేష్ సమాధానం ఇచ్చారు. శాఖల అధిపతులే చూసుకున్నారంటే సీఎస్ గా మీ బాధ్యత ఏంటి అని కమిషన్ మళ్లీ ప్రశ్నించింది.